ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో వేస్టేజ్ అనే పరికరము ఏది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ప్లాస్టిక్ తీసుకోండి, ఐరన్ తీసుకోండి, అవి పాడైపోయినప్పటికీ వాటిని మళ్ళీ రీసైకిల్ చేస్తే ఒక న్యూ ఆబ్జెక్ట్స్గా, కొత్త పరికరాలుగా అవి మారుతాయి. కానీ మనిషిని మాత్రం మనం రీసైకిల్ చేయలేము. ఎందుకు అని అంటే మనిషి రక్త మాంసములు గలవాడు. కానీ మనిషి యొక్క ఆలోచనలు మాత్రము పాతబడిపోయి ఉంటాయి. దానికి గల కారణము శ్రమ, నిరుత్సాహము, ఫెయిల్యూర్స్, ఓటమి. వీటి వల్ల మనిషి యొక్క ఆలోచన విధానము పాతబడిపోయి తుప్పు పట్టిపోయినటువంటి స్థానంలో ఉండడానికి అవకాశం ఉంది. కానీ ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నమ్ముతారో, దేవుని వాక్యాన్ని విశ్వసిస్తారో, ఆ వాక్యము మనిషి యొక్క ఆలోచనల్ని రీసైకిల్ చేస్తాయి, నూతన పరుస్తాయి, బలపరుస్తాయి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడును. దేవుని వాక్యం దగ్గరికి ఎవరైతే వస్తారో, విశ్వసిస్తారో, దేవుడు వాళ్ళకి నూతన బలం ఇస్తారు, శక్తిని ఇస్తారు, బలాన్ని ఇస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.